పాత్రికేయ మిత్రులందరికీ ఈరోజు సెలవు దినమైన ఆదివారం ఉన్నాడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ క్షమాపణ చెప్తూ అలాగే విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అత్యవసర పాత్రికేయ సమావేశంలో పాల్గొన్న తాయర్బిన్ హమ్దాన్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజిరెడ్డి గారు, అలాగే ఓపెన్ కమిటీ మెంబర్ అయిన జావేద్ అక్రమ్ గారు, అలాగే సుమన్ గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే రామర్తి గోపి గారు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, అలాగే గడువు రోహిత్ గారు కార్పొరేటర్, వేణరాజు గారు, అడ్వకేట్ గణేష్ గారు, అలాగే సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివ గారు, అలాగే మరో ప్రధాన కార్యదర్శి అవిన్ గారు, 8వ డివిజన్ మా ఇన్ఛార్జ్ అయిన జిల్లా రమేష్ గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ మహేష్ గారు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 4-5 రోజులుగా మన నిజామాబాద్ జిల్లా ఎంపీ గారు ఆయన మతి భ్రమించిందో లేకుంటే అహంకారంతో కూడిన మాటలో మాజీ మంత్రివర్యులు బోధన్ శాసనసభ్యులు జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు అయిన మా సుదర్శన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే స్టేట్మెంట్లు ఇస్తూ ఆయన పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఆయన ఎంపీ అవ్వడమే ఒక విచిత్రమైన పరిస్థితిలో 2 సార్లు జరగడం జరిగింది. ఒకసారి ఏమో కవిత, మాజీ ఎంపీ కవిత గారి మీద కోపంతో ఆయన ఓట్లు వేయడం జరిగి ఆయన ఒక వన్ టైం వండర్గా అప్పుడు ఎంపీగా గెలవడం జరిగింది. అలాగే రెండవసారి మోడీ గారి దయ వల్ల ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. ఆయన చేసిన కృషి ప్రజలకు చేసిన అభివృద్ధితో రెండవసారి ప్రజలు ఓట్లు వేయలేదు. ఓన్లీ మోడీ గారి దేశంలో మోడీ గారి మొహం చూసి వేయడం జరిగింది. ఎందుకంటే పోలింగ్ నాడు కూడా అన్న పోలింగ్ బూత్ల దగ్గరికి వెళ్దామని చెప్పి ఆయన అనుచరులు అంటే కూడా అరే మనం పోదురా, మనం పోతే మనం మోసి మోడీ మీద పడే ఓట్లు కూడా పడకుండా పోతాయి, అంత అభివృద్ధి చేసినాం మనం అని చెప్పి ఆయన్నే ఒప్పుకున్న సందర్భము పోలింగ్ నాడు, లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ నాడు. అటువంటి అరవింద్ గారు మాజీ మంత్రివర్యులు జిల్లాకు ఎనలేని కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యార్థము అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ నగరానికి మంచినీటి ఎద్దడిని తీర్చిన మహానుభావుడు. అలాగే కొన్ని వేల ఎకరాల సాగునీరు అందించిన దార్శనికుడు, అపర భగీరథుడైన సుదర్శన్ రెడ్డి గారి మీద అవాకులు పేలుస్తూ ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయి విధంగా ప్రజలకు తప్పు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జిల్లాలో పెద్ద హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీ మరియు రాబోయే రోజుల్లో ఒక కలెక్టర్ గ్రౌండ్లో మంచి క్రీడాకారులకు ఒక స్టేడియం, ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలుగా భావించాలి. అరవింద్ గారు ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నిజామాబాద్ జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండో ఆయన ఒకసారి వివరణ శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నిజామాబాద్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిండ్రో దాన్ని మరుగున పరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రిపూట వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు? ఖాళీ పేపర్ స్టేట్మెంట్లకు తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్గానే మిగిలిపోతారు, కానీ ఎంపీ అరవింద్గా మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తూ, అలాగే మరోమారు నిజామాబాద్ కానీ మా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలను కానీ విమర్శించే ముందు మీరు నిజామాబాద్ జిల్లాకు ఏ అభివృద్ధి చేశారో అది తెలియజెప్పాల్సిందిగా మేము కోరుతున్నాను. గత 3-4 సంవత్సరాలుగా మామిడిపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు, అర్సపల్లి ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ 3 పనులకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పుడు పనులు చకచకా నడుస్తున్నాయి. మళ్ళీ ఇన్ని రోజులు మీరేమన్నా పడుకున్నారా? ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారు మీరు? కేంద్రంలో కూడా ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వమే ఉంది. నిజామాబాద్ జిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని రైల్వే లైన్లు తెప్పించారు? ఎన్ని ఎక్స్టెన్షన్ రైళ్లు ఇప్పించారు?
ఒక్కసారి మీరు చేస్తున్న ఆరోపణలో పస ఉందా లేదా అని గమనించి ఇంకోసారి ఆరోపణలు చేయాల్సిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ మరోసారి మా పెద్దల మీద విమర్శలు చేస్తే మాత్రం నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్ర చర్యలు ఉంటాయని చెప్పి మీకు తెలియస్తూ, అలాగే జవహర్ నవోదయ గురించి కూడా మీరు తప్పుడు ఆరోపణలు మాజీ మంత్రి వారి మీద చేస్తున్నారు. ఆ విషయాలు పెద్దలు మా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గారు తెలియజేస్తారని మీకు పత్రికాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ప్రజలు ఇటువంటి అహంకారిని మరోమారు దగ్గరికి రానియకుండా ఓట్లతో బుద్ధి చెప్పాలని చెప్పి మీకు చెప్తున్నాను. అలాగే నిజామాబాద్ నగరంలో రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం బీజేపీ మధ్యనే పోటీ అని అనడము ఒక హాస్యాస్పదం. వాపును చూసి బల్బ్ అనుకున్న అరవింద్, నువ్వు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీరేదో మీ కృషి వల్ల వచ్చినాయి అనుకుంటారు, కానీ అది కొద్దిగా మాకు క్యాండిడేట్ నిర్ణయంలో కొద్దిగా అలసత్వం వల్ల మేము ఇది కాలేకపోయింది తప్ప మీ గెలుపు అది గెలిపే కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో నిజామాబాద్ నగర కార్పొరేషన్ కైవసం కాంగ్రెస్ పార్టీ తప్పక చేసుకుంటుందని చెప్పి తెలియచ్చు. అక్కడ ఏదో బైన్సాలో అల్లరు సృష్టించి నిజామాబాద్ నగరంలో అప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడి వీడియోలను ఇక్కడ వైరల్ చేసి ఒక మతతత్వం మీద ఆ రోజు మీరు 28 సీట్లు గెలుచుకున్నారే తప్ప ప్రజలు బీజేపీ మీద గౌరవంతోనో అభిమానంతోనో వేయలేదు. ఒక హిందూయిజంను ప్రొవోకేట్ చేసి అటు హిందూ ముస్లింను విడదీసి మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న అరవింద్కు రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని తెలియస్తూ, రాబోయే రోజుల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. గుర్తు పెట్టుకో, ఇది రాసి పెట్టుకో. ఆ రోజు ఏ మోహం పెట్టుకొని నిజామాబాద్ నగరానికి వస్తావో మేము కూడా చూస్తాము అని తెలియస్తాం. అలాగే ఇప్పుడు పెద్దలు తాహిర్ బిన్ హమ్దాన్ గారు మాట్లాడుతుంది కోరుతున్నాను. ఈరోజు పార్లమెంట్ మెంబర్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా పార్లమెంట్లో తన బాధ్యతలను మర్చి కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు గత 4 రోజులుగా చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మొట్టమొదట మేము ఇప్పుడే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నూడా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ జావేద్ అక్రమ్, సుమన్, మా కోపి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ గారు, ఇతర మిత్రుల అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అసలు నవోదయ పాఠశాల అంశం అనేది, నవోదయ పాఠశాలల అభివృద్ధి అనేది ఒకసారి అరవింద్ గారు గుర్తు చేసుకోండి. పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేటువంటి కాంగ్రెస్ సంకల్పంతో ఆ రోజు మొట్టమొదట నిజాం సాగర్లో నగరానికి జిల్లాకు దూరంగా ఉన్నటువంటి మంచి వాతావరణ క్షేత్రంలో నవోదయ పాఠశాల మొట్టమొదట ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయి విద్యలో అనేటువంటి విషయాన్ని మనం వేరుగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి జిల్లాకు నవోదయ పాఠశాల నిజాం సాగర్కు వచ్చింది. నూతనంగా ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ చూపించడానికి కేంద్రం ద్వారా వచ్చేటటువంటి ఈ నవోదయ పాఠశాలలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలకు నవోదయ పాఠశాలలు ఇస్తామనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం దాన్ని అనుమతించిందనేటువంటి విషయాన్ని మొదలు గుర్తుంచుకోవాలి. నవోదయ పాఠశాల అనేది ఎక్కడ పెట్టాలా, అది ఏ పరిస్థితిలో ఉండాలా, దానికి ఎంత స్థలం కావాలా, ఇది ఇసుక పంచాయతీ కాదు. ఒక గ్రామానికి ఇసుక బార్డర్ కొరకు ఇసుక నేను తీసుకపోతా, నువ్వు తీసుకపోతా అనేటువంటి పంచాయతీ కాదు ఇది. విద్య మీద ఆలోచన ఉండి, విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ ఉండి, విద్యకు ఏ విధంగా విద్యార్థులకు ఆ ప్రాంతానికి సౌకర్యం ఉండాలనేటువంటి విషయం ఆలోచించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఇది అరవింద్ గారు నిర్ణయం చేసేది కాదు, ఈడ మేము ఉన్న వాళ్ళం నిర్ణయం చేసేది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థకు సంబంధించినటువంటి సెక్రటరీ, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాభివృద్ధి పట్ల తీసుకునే నిర్ణయంలో భాగస్వామైనటువంటి ప్రభుత్వ అధికారులు, దాని తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారనేటువంటి విషయం కూడా అరవింద్ గారికి తెలియదేమో అనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే,
నవోదయ పాఠశాల నిజామాబాద్కు రావాల్సి ఉండి అవసరం ఉండి ఎక్కడ పెట్టాలనేటువంటి నిర్ణయం ఇంకా జరగనే లేదు. ఒకటేమో కలిగోట్ల కావాలని అన్నాడు, రాకేష్ రెడ్డి ఆర్మూర్లో కావాలని అన్నాడు, మా సాయిరెడ్డి మున్పెల్లిలో కావాలని అన్నాడు, ఇంకోళ్ళు ఫలాంజాగల కావాలని అంటున్నారు. కానీ దానికి 30 నుంచి 35 ఎకరాల స్థలం అవసరం ఉంది. ఆ 30 నుంచి 30 ఎకరాల స్థలం ఎక్కడ అనువుగా ఉంటుంది? ఆ విద్యా కేంద్రం ఏర్పాటు చేయడానికి అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు IIIT బాసరలో ఏర్పాటు చేశామంటే సరస్వతి మాత దగ్గర ఏదైతే IIITని ఏర్పాటు చేశాం దాన్ని వలన విద్యార్థులకు ఏ విధంగా లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించాలా. అదేవిధంగా ఏ నిర్ణయం గాంధీ ఏం నువ్వు దృష్టి పెట్టుకొని సుదర్శన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నావు? ఇప్పుడే మా సోదరుడు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలు చెప్పినటువంటి విషయాన్ని ఈ జిల్లా అభివృద్ధి పట్ల కానీ, తాగునీటి పట్ల కానీ, సాగునీటి పట్ల కానీ, విద్యాభివృద్ధి పట్ల కానీ, మెడికల్ కాలేజ్ పట్ల కానీ, యూనివర్సిటీ పట్ల కానీ చూదకు నువ్వు అన్నటువంటి విషయం, నువ్వు మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తాననేటువంటి మాట మాట్లాడి మెట్పల్లికెళ్ళి నిజామాబాద్ శక్కర్ నగర్ వరకు పాదయాత్ర చేసింది మర్చిపోయావా అరవింద్? ఏం చెప్పావు ఆ రోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని? నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు ఫ్యాక్టరీని నాశనం చేసినటువంటి వ్యక్తులు ప్రైవేట్ స్థలాన్ని నవోదయ పాఠశాలకు ఇస్తున్నామనేటువంటి మాట మాట్లాడుతూ నీకు ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేదే? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, సభ్యుడిగా జీవన్ రెడ్డి గారు, సభ్యుడిగా సుదర్శన్ రెడ్డి గారు ఒక కమిటీని తీసుకొచ్చి నిజాం షుగర్ ఫ్యాక్టరీని పూర్వవ్యూహాన్ని తీసుకొస్తామనేటువంటి విషయాన్ని దాన్ని ఆలోచించి 400 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి 200 కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా కట్టింది వాస్తవం కాదా? నీకు తెలియదా ఈ విషయం? ఈరోజు ఫ్యాక్టరీ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ ఓపెన్ చేయాలనేటువంటి విషయాన్ని అధికార యంత్రాంగం, ఇండస్ట్రీస్ వాళ్ళు ఎక్కడ చేస్తే బాగుంటుంది, పాత స్థలంలోనే పెట్టాలా లేకుంటే దాన్ని పక్కకు మార్చాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో కేవలం అదొక ఉంటుంది, పత్తలాడేటప్పుడు ఒక జోకర్ ఉంటుంది, ఆ జోకర్ లాగానే మాట్లాడిపోయేటటువంటి పరిస్థితి కాదు అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడతావా? నీకు సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి, నీ కుటుంబానికి సుదర్శన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితం? నీ తండ్రి గారు ఆ రోజు సుదర్శన్ రెడ్డి గారు, ఆ రోజు సంతోష్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి విషయం, ఆ విధంగా యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి విషయం నీకు తెలియదా? ఏం చేశారనేటువంటి మాట మాట్లాడుతున్నావా? ఏం చెయ్యరు అనేటువంటి మాట మాట్లాడుతున్నావా? రా, సవాల్ చేస్తూ ఉన్నాం. మేమేం చేశాం, నువ్వేం చేశావు? నువ్వు ఇవల్ల 6 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నందిపేట దగ్గర 400 ఎకరాల సెస్కు మేము 450 ఎకరాల భూమి ఇచ్చింది. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చావా? నీ ప్రభుత్వం ఉంది, ఈరోజు దేశంలో అధికారంలో ఉంది, ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో 450 ఎకరాల భూమి ఉంది. ఒక్క ఇండస్ట్రీ తెచ్చి ఒక్క ఉద్యోగుడికి, ఒక్క యువకుడికన్నా ఉద్యోగం ఇప్పించావనేటువంటి విషయాన్ని మీ ద్వారా అడుగుతా ఉన్నా. తీసుకురా, రేపు దాన్ని అభినందిస్తాం నిన్ను. పార్లమెంట్ సభ్యుడిగా నీ బాధ్యతగా పార్లమెంట్లో ఈ జిల్లాకు అవసరం ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి ఏ రోడ్డు తీసుకొచ్చావు నువ్వు? ఇప్పుడే నేను మాట్లాడినట్టు 3 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు 10 సంవత్సరాల నుంచి నత్తనడకలు నడుస్తూ ఉన్నాయే. నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియదా? రైతాంగానికి తెలియదా? రైతు కూలీలకు తెలియదా? నువ్వేం చేయండి అనేటువంటి విషయాన్ని. అందుకొరకే మాట్లాడే ముందు ఆలోచించాలా. ఆకాశం మీద ఉమ్మితే మన మీదనే పడుతుంది అనేటువంటి ఆలోచన నీకు లేకుంటే, ఇప్పుడే మా తమ్ముడు అన్నాడు, నీకు అహంకారమా లేక బలుపా? చాలామంది రాజులు, రారాజులు, చక్రవర్తులు కాలగర్భంలో గడిచిపోయారు అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు. అహంకారం ఎప్పటికీ పనికిరాదు. అరవింద్ గారు, మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఏదైనా మాట్లాడే ముందు పద్ధతిగా మాట్లాడండి. మాకు కూడా మాట్లాడొస్తుంది, నువ్వేం మాట్లాడినావు నీకనెక్క మాట్లాడతాను నేను, కానీ అది పద్ధతి, మా పద్ధతి కాదు. అందుకొరకే నిజామాబాద్ జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా నేషనల్ హైవేస్, కనెక్టివిటీ, రోడ్స్ ఏదైనా ఒక్కటి తీసుకొచ్చావా చెప్పమని అడుగుతా ఉన్నా. అదే నువ్వు ఇప్పుడు చాలామంది మా సోదరులు కుంభమేళాకి వెళ్ళి వచ్చారు. ఉత్తరప్రదేశ్లో జిల్లా నుంచి జిల్లాకు 4 లైన్ల రోడ్డు ఉంది. నువ్వు ఒక్క నియోజకవర్గానికి ఒక 4 లైన్ల రోడ్డు తీసుకురాలే. ఆ రోజు నిజామాబాద్ నుండి మనకు లక్షెట్టిపేట్, జగదల్పూర్ వరకు చేసినటువంటి హైవే రోడ్ కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఈరోజు మహారాష్ట్ర నుంచి పోతున్నటువంటి రోడ్డు కాంగ్రెస్ హయాంలో జరిగింది. బాంబే హైవే రోడ్డు కాంగ్రెస్ హయాంలో జరిగింది. సిరిసిల్ల నుంచి ఎల్లారెడ్డి వరకు జరిగేటటువంటి రోడ్డు కాంగ్రెస్ హయాంలో జరిగింది. నువ్వేం తీసుకొచ్చావు అనేటువంటి మాట అడుగుతా ఉన్నాం. ఏం చేయండి? నలుగురిని కూర్చుండబెట్టుకొని ఒకళ్ళని తిడితే నీళ్ళక్కడ పంచాయతీ అది
నీళ్లు పట్టుకునేట్టు కాడ ఆడోళ్ళు పంచాయతీ కొట్లాడుకుంటారు చూడు బిందెలు పట్టుకొని, అట్లుంది నీ మాటలన్నీ. నీకు సిగ్గుండాల కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడే పరిస్థితిని నేర్చుకో, నువ్వు సమాజాన్ని తెలుసుకో, ఈ జిల్లా అభివృద్ధి పట్ల శ్రద్ధ వహించు, ఈ జిల్లాలో జరిగే కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించు, కార్యక్రమాల అభివృద్ధి పట్ల నువ్వు ఒక చూపు చూడు. కానీ అనవసరంగా మాట్లాడి నేనేమనుకుంటున్నానంటే, పాత్రికేయ సోదరులకు చాలామందికి తెలుసు అనుకుంటా, ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి మార్పు జరుగుతుందనేటువంటి ప్రచారంలో రోజు కనబడాలని 4 రోజుల కింద హైదరాబాద్లో మాట్లాడితే న్యూస్ సరిగా కవర్ కాలేకు నిజామాబాద్కి వచ్చి మళ్ళీ మాట్లాడుతుండే అవే మాటలు. ఇది ఎంతవరకు సబబు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నా. అందుకొరకే ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడమని అరవింద్ గారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ నువ్వు మాట్లాడితే నీకన్నెక్క మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట. నువ్వు చేసినటువంటి అభివృద్ధి కానీ మేము చేసినటువంటి అభివృద్ధి కానీ ఎక్కడైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట తెలియజేస్తూ, ఈరోజు ఆదివారమైన మీకు అందరికీ ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కోరుతూ, రేపు జరగబోయేటటువంటి ఏ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ఎమ్మెల్సీ ఎలక్షన్లు చెప్పాడు తమ్ముడు, ఎమ్మెల్సీ ఎలక్షన్లు 2 గెలవంగానే అయిపోయింది. అవి వల్ల రేపు 4 ఎమ్మెల్సీలు వస్తున్నాయి మాకు. కాంగ్రెస్ పార్టీకి రేపు అసెంబ్లీలో 4 ఎమ్మెల్సీలు వస్తున్నాయి అంటే ఇవాళ అయిపోయింది, రేపు వస్తుందా? ప్రజాస్వామ్యంలో ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు ఆ పరిస్థితుల మీద వస్తాయి. దాన్ని అదే అనుకుంటే అది పొరపాటు, తప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, నవోదయ పాఠశాల ఏదైతే నిజామాబాద్ జిల్లాకు వచ్చిందో అది అధికారులు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఆ స్థలాన్ని నిర్ణయం తీసుకుంటారు. ఎవరు మనం నువ్వో నేనో దీని నిర్ణయం తీసుకునేది ఉండదు. అది వాళ్ళు వచ్చి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కడ అరువుగా ఉందో అరే సంతోషపడు అరవింద్ గారు, నిజామాబాద్ జిల్లాకు ఇంకొక నవోదయ పాఠశాల వచ్చింది, దాని సంతోషం లేదు. ఆడబెట్టమంటున్నారు, ఈడబెట్టమంటున్నాడు, ఆయన అద్దంటున్నాడు, ఈయన అద్దంటున్నాడు. ఇవి నువ్వు మాట్లాడే మాటలు. నవోదయ పాఠశాల వచ్చినందుకు సంతోషపడు. దాని అభివృద్ధి పట్ల అది రాదు, వెళ్ళిపోయింది, 4 సంవత్సరాల దాకా కాదు. డబ్బులు తీసుకురా, నువ్వు మొదటి విడతలో డబ్బులు రిలీజ్ చేపియు, అది నీ బాధ్యత. నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ప్రధానమంత్రికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తివి కదా, నువ్వు అది చెప్పిస్తే బాగుంటుంది. కానీ అది ఆయన అద్దంటున్నాడు, ఈయన అద్దంటున్నాడు. సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నీ పద్ధతి మార్చుకొని మాట్లాడు, లేకుంటే నీకనెక్క మేము రేపటి నుంచి మాట్లాడతామనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, ఈ విషయాన్ని ఇవాళ నువ్వు మర్చిపోతున్నావు. ఈ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకులు ఆలోచిస్తున్నారు నువ్వు మాట్లాడినటువంటి మాటను. నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల ఒక్క పైసా కూడా నీ పొంతన లేదు, కానీ మాత్రం మాట్లాడుతున్నావు. దీన్ని మానుకొని మంచి మాటలు మాట్లాడి ఈ జిల్లా అభివృద్ధి పట్ల నీ బాధ్యతగా, ఈ జిల్లా అభివృద్ధి పట్ల నువ్వు ఏది చేసినా మేము స్వాగతిస్తామనేటువంటి మాట సెలవు తీసుకుంటాం.